నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అయితే నీకు సేవలు చేయాల్సిన అవసరం తనకి లేదు. నేనేమన్నాను ధ్రువ? ఇప్పుడు గదిలో బోర్ కొడుతుందని బయటకు వచ్చాను. తను ఎలాగో కిచెన్ వైపుకు వెళ్తుంది కదా అని ఏదైనా ఉంటే తినడానికి తీసుకురమ్మన్నాను, అంతే. ఎందుకు వినాలి? నీ కాళ్ళేవా చేతులేవా? వెళ్ళి తెచ్చుకోలేవా? నాకు కాళ్ళు ఉన్నాయండి, చేతులు కూడా ఉన్నాయండి. కానీ వంటగదిలో ఏవి ఎక్కడున్నాయో నాకు తెలియదు కదా. ఎందుకంటే వంటగదిలోకి నన్ను ఎప్పుడు వెళ్ళనివ్వలేదు కదా. అయినా అందరికీ అన్ని చేస్తుంది కదా. నాకు అడిగే స్వాతంత్రం లేదా? స్వాతంత్రం ఉంది కాబట్టి అడిగాను. నువ్వు అలా అడగకూడదమ్మా. ఎందుకంటే నువ్వు బయట నుంచి వచ్చిందని కదా, వాళ్ళింటి పిల్లవి కాదు కదమ్మా. అమ్మా, మనం అందరినీ మనవాళ్ళు అనుకుంటే సరిపోదు కదా, వాళ్ళు కూడా మనల్ని తమవారిగా అనుకోవాలి కదమ్మా. వాళ్ళు కలుపుకోవాలి కదా. అమ్మా, ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు తల్లి? అడిగేది ప్రేమతో అయితే నేనేమీ అనేవాడిని కాదు. కానీ మీరా టోన్ నాకు నచ్చలేదు. మీకు నేను ఏం చేసినా నచ్చలేదు బావా. ముందు అప్పుడే వరసలు కలపకు మీరా. ఇప్పుడే కాదు బాబు, మమ్మల్ని ఎప్పుడూ వరుసలు కలవనివ్వరు. ఏందందిత? ఏననిత, ధ్రువని నేనే పెంచాను అన్నా. వాడికి నా పైన చాలా గౌరవం ఉంది అన్నా. మరి నీ కూతుర్ని ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నాడు? నేను చెప్పనా అనిత, వాడిలో ప్రతాప్ రక్తం ప్రవహిస్తోంది. అందుకే వాడు నిన్ను ఒక ఆయాలాగా చూశాడు. మీరాని బావా అని ఎందుకు పిలవద్దంటున్నాడో తెలుసా? తను నా రక్తం కదా నందిత. ఈ ఇంట్లో నాకు దక్కాల్సిన గౌరవం ఏనాడూ దక్కలేదు కాబట్టి కనీసం నా బిడ్డకైనా ఆ పరిస్థితి రానివ్వకు. మీకు దండం పెడతాను. మీరు మధ్యలో మాట్లాడి వేరే అర్థాలు తీయకండి. నేను మీతో మాట్లాడడం లేదు. నా గురించి మా అత్తయ్యకి బాగా తెలుసు. క్షమించు బాబు, మధ్యలో మాట్లాడి తప్పు చేశాను. అత్తయ్య, ఆయన చెప్పేది నిజం కాదత్తయ్య. చాలా ఆపు ధ్రువ.